తుని పట్టణంలో జై భీమ్ నినాదం మారుమోగింది. ఏళ్లనాటి కల నెరవేరింది. మంత్రి దాడిశెట్టి రాజా సహాయ సహకారాలతో ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేతుల మీదుగా కన్నుల పండుగగా ప్రారంభమైంది. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. కర్రసాము విన్యాసాలు, యువత కేరింతల మధ్య స్థానిక పాలూరి పెట్రోల్ బంకు సమీపంలో అంబేద్కర్ క్యాసె విగ్రహాన్ని స్వయంగా మంత్రి దాడిశెట్టి రాజా తన సొంత నిధులతో నిర్మించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాజా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తుని, పాయకరావుపేట నియోజకవర్గం దళిత సంఘ నేతలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇది. అంబేద్కర్ గారు జన్మించి 125 సంవత్సరాలు అయిన సందర్భంగా మన రాష్ట్రంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. అది స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్లో ఈ విగ్రహం ఏర్పాటు చేయింది. ఈ మహానుభావుణ్ణి మనం స్మరించుకోవడం మన అదృష్టం కింద భావిస్తూ ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా చేసి అంబేద్కర్ గారు మన గురించి మనం ఎట్లా నడుచుకోవాలన్న దాని గురించి కొన్ని గైడ్లైన్స్ రాజ్యాంగ రూపంలో పొందుపరిచి మన దేశాన్ని ఏకతాటిపై ఉంచిన ఘనత అంబేద్కర్ గారికే దక్కుతుంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం లేకపోతే మన దేశం సుమారు 25-30 ముక్కల కింద అయిపోయి విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి వచ్చిన మన దేశానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లే ఈ దేశం ఇలా వెలుగుతుందని తెలియజేసుకుంటూ ఈ మహానుభావుడు విగ్రహం ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.